అండి. ఒక పొటాటో ఉంటే చాలు గ్యాస్ బర్నర్ అయితే కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుంది. పొటాటో అయితే ఉంటే చాలు. ఇప్పుడు పొటాటో తీసుకున్న తర్వాత పీలప్ చేసుకోండి. ఇలా పీలప్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి వేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి పెట్టుకోండి. ఈ మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోండి. పేస్ట్ అయితే నైస్గా ఉండాలి. ఇప్పుడైతే హీనో పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ హీనో పౌడర్ తీసుకోండి. ఒక హాఫ్ స్పూన్ ఈనో పౌడర్ తీసుకోండి. ఇప్పుడైతే కోల్గేట్ పేస్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ కోల్గేట్ తీసుకోండి. తీసి ఇలా వేసి బాగా కలుపుకోండి. ఈనో కోల్గేటు 3 పదార్థాలు ఇలా బాగా కలుపుకోండి. ఇలా ఉండాలి. ఇప్పుడు కలిపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని గ్యాస్ బర్నర్ అయితే తీసుకోండి. బర్నర్ పైన ఇలా అప్లై చేసుకోండి. చూడండి, ఒక 2 నిమిషాల పాటు ఇలా అప్లై చేసుకొని చేతిలో ఇలా రుద్దుకోండి. అప్పుడే అయితే మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు స్క్రబ్బర్ తీసుకొని ఒక 5 నిమిషాలు అయితే రుద్దుకోండి. కనీసం ఒక 5 నిమిషాలు అయితే రుద్దుకోవాలి. ఎప్పుడుదా మనకి రిజల్ట్ కనిపిస్తుంది. నేనే అయితే వీడియో కింద లింక్ ఇచ్చింటాను చూడండి. ఇలా ఒక 5 నిమిషాలు అయితే రుద్దుకోండి. 5 నిమిషాలు రుద్దిన తర్వాత హీనో పౌడర్ తీసుకొని కొంచెంగా వేసుకొని మరో 3 నిమిషాల పాటు బాగా రుద్దుకోండి. చూడండి, ఇలా రుద్దుకోండి. ఒక 3 నిమిషాలు అయితే బాగా రుద్దుకోండి. మనం రుద్దితే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్లా కడిగి చూపిస్తున్నాను చూడండి. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇప్పుడైతే కొంచెం మారిందని. మీరు వీడియోను స్లిప్ చేయకండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని కోల్గేట్ పేస్ట్ కొంచెంగా వేసుకొని ఇదైతే కనీసం మరో 5 నిమిషాలు అయితే రుద్దుకోండి. ఎంత జిడ్డు ఉన్నా ఎంత నల్లగా ఉన్నా ఇలా క్లీన్ చేస్తే కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది. ఒక 5 నిమిషాలు అయితే రుద్దుకున్నాను చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను. ఇప్పుడు లెమన్ తొక్కు ఉంటుంది, దాన్ని లెమన్ చెక్క తీసుకొని ఈనో పౌడర్ కొంచెంగా వేసుకోండి. దాంట్లో లెమన్ చెక్కలో ఇలా వేసి ఇది కనీసం ఒక 5 నిమిషాలు అయితే రుద్దుకోండి. ఇలా రుద్దుకుంటే మనకి కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుంది. నేను వీడియోను కింద లింక్ ఇచ్చింటాను చూడండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా రుద్దుకోండి. ఒక 5 నిమిషాల పాటు రుద్దుకున్న తర్వాత వాటర్లో కడిగి చూపిస్తుందని చూడండి. ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి. చూడండి, బర్నర్ అయితే మారిందని చూడండి, కొత్తటిలాగా కనిపిస్తుంది. మీరు ఒక ట్రై చేసి చూడండి. నేనైతే వీడియోను కింద